మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి మైనర్ మాధ్యమాలకు సంబంధించిన పరీక్ష ప్రాథమిక కీ విడుదల నేడే అంటూ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ భాషా సబ్జెక్టుల మైనర్ మీడియం కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక కీ మంగళవారం విడుదల చేయనున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీడిఎస్సి వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలు తగిన ఆధారాలు ప్రాథమిక కీపై ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపచ్చన్నారు. ఆన్లైన్లో రెస్పాన్స్ షీట్లు చూసుకోవచ్చన్నారు. అయితే ఇక్కడ చాలామంది సార్ పూర్తి స్థాయిలో అందరికీ ఇప్పటివరకు ఎగ్జామ్ రాసిన రెస్పాన్స్ షీట్లు రావా అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే మైనర్ మీడియంలు అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చారు, భాషా సబ్జెక్టులు అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. కన్నడ, ఒడియం, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన పరీక్షల ప్రాథమికకి మంగళవారం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే మిగిలిన పరీక్షలకు సంబంధించి మొత్తంగా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే కీస్ అనేవి, దానికి సంబంధించిన పేపర్లు అనేవి కూడా అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. జూలై 2వ తారీఖుతో అందరికీ కూడా పరీక్షలు అనేవి పూర్తవుతున్నాయి కాబట్టి జూలై 2వ తారీఖు తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్లో అందరికీ సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అనేవి వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిఎస్సి సోషల్ స్టడీస్ పరీక్షకు 95% హాజరు శాతం నమోదు. మెగా డిఎస్సి నిర్వహణలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి సోషల్ స్టడీస్ పరీక్షకు సంబంధించి 38,243 మంది అభ్యర్థులకు గాను 36,372 మంది అంటే 95% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఈ సోషల్ స్టడీస్ పరీక్షకు సంబంధించి మొత్తంగా 227 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు అయితే అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్లో అనంతపురం జిల్లాలో 97% హాజరు శాతం అత్యధికంగా, మధ్యాహ్నం సెషన్లో చిత్తూరు జిల్లాలో 97% హాజరు శాతంగా అత్యధిక శాతంగా నమోదు కావడం జరిగినట్లు మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే పేపర్లు ఎలా వచ్చాయనే విషయానికి వచ్చినట్లయితే సోషల్ స్టడీస్ కంటెంట్ ఎవరైతే 360 డిగ్రీస్లో టెక్స్ట్ బుక్లు ఎక్కువ చదువుతారో వాళ్ళైతే ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతారు. ఎక్కువగా టైం కిల్లింగ్ ప్రశ్నలే వచ్చినట్లు అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. మ్యాచింగ్ల రూపంలోను, ప్రవచనాల రూపంలోనూ ఎక్కువగా ప్రశ్నలు వచ్చినట్లు, దీనివల్ల టైం టేకింగ్ ఎక్కువగా ఉన్నట్లు అభ్యర్థుల అభిప్రాయం. ఇక మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే సోషల్ స్టడీస్కి సంబంధించి మెథడాలజీ కూడా డోస్ పెంచినట్లే అభ్యర్థుల అభిప్రాయం. సోషల్ స్టడీస్ మార్నింగ్ సెషన్లో విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ పర్లేదనిపించిన, ఇక ఏదైతే సైకాలజీ అంశాలు ఉన్నాయో అప్లికేషన్ టైప్లో అడిగినట్లు సమాచారం. ఓవరాల్గా ఉదయం సెషన్ కానివ్వండి, మధ్యాహ్నం సెషన్ కానివ్వండి, మధ్య స్థాయికి మించి పేపర్ అనేది మెయింటైన్ అయిందని చెప్పుకోవచ్చు. పేపర్ అనేది మోడరేట్గా ఉంది. కంటెంట్ 360 డిగ్రీస్లో ఎవరైతే టెక్స్ట్ బుక్లు ఎక్కువ సార్లు చదువుతారో, లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉంటారో, ఓవరాల్గా ఈ మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఎవరైతే 60 మార్కులు పైబడి స్కోర్ చేస్తారో 80 మార్కులకు గాను దీని ఒక మంచి స్కోర్ కిందే మనం పరిగణించవచ్చు. ఇది ఓవరాల్గా సోషల్ స్టడీస్కి సంబంధించిన. ఇంకా 65కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉంటారు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మైనర్ మీడియం లాంగ్వేజెస్కి కీ విడుదల అంటూ ప్రతి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్లారిటీగా మీకు చూపిస్తాను ఏ విధంగా కీ అబ్జెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి బదిలీలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. బదిలీలు సంపూర్ణం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. 67,732 మంది టీచర్లకు బదిలీలు, అత్యధికంగా 31,000 మంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లు, 4,477 మందికి పదోన్నతులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కొత్త టీచర్లు వస్తే కొరత లేనట్లే 25 రోజుల్లోగా పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బదిలీలు అయ్యాయి. ఏకంగా 67,732 మంది టీచర్లు పాఠశాలలు మారారు. భారీ సంఖ్యలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ 25 రోజుల వ్యవధిలోనే పూర్తి చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. 4,477 మంది టీచర్లు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. బదిలీల టైంలో టీచర్లను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారనేది కూడా అందరూ చూసిందే. అనంతరం వాటిని సవరించి మళ్ళీ ఈ బదిలీల ప్రాసెస్ని అయితే ముందుకు తీసుకువెళ్లారు. అభ్యంతరాల స్వీకరణ అంటూ కూడా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. వారు బదిలీలైన వెనక్కంటూ ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు చూడండి. మెగా డిఎస్సిలో వచ్చే టీచర్ల సంఖ్య కూడా కలిపి పాఠశాల విద్యాశాఖ టీచర్ల రేషనలైజేషన్ చేసింది. మెగా డిఎస్సిలో 16,347 మంది టీచర్ల భర్తీ అవుతారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్ల బదిలీలైన ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో ఆ ఖాళీని ఎవరు భర్తీ చేయకపోతే తిరిగి ఇక్కడే పనిచేయాలని ఆదేశించారు. బదిలీ ఆర్డర్ పొందిన వారు కొత్త పాఠశాలలో చేరి వెంటనే రిలీవ్ అయ్యి తిరిగి పాత పాఠశాలకు రావాల్సి ఉంటుంది.
డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త టీచర్లు వస్తే ఈ సమస్య తీరుతుందంటూ ఇక్కడ బదిలీల ప్రక్రియతో కొత్త డిఎస్సి నియామకాలు అయితే ముడిపడి ఉన్నాయి 16,347 పోస్టులకు సంబంధించి. గత 2022-2024 టైంలో టెట్కి సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు, డిఎస్సికి సంబంధించి కూడా అదే విధంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కీ అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా కీ అబ్జెక్షన్స్ అనేవి చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కీ రిలీజ్ చేసేటప్పుడు ఒక పేపర్, దానికి సంబంధించిన తాత్కాలిక కీ 2 కూడా వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుంది కదా, ఏపీడిఎస్సి వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎండిఎస్సి అని చెప్పేసి ఏదైతే మీ క్యాండిడేట్ నెంబర్ ఉందో ఆ నెంబర్, మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఈ మర్చిపోయినట్లయితే ఐడి కానీ పాస్వర్డ్ కానీ కింద రికవరీ ఆప్షన్లు అయితే ఉన్నాయి, ఫర్గాట్ ఆప్షన్లు యూజ్ చేసుకుని రప్పించుకోండి. మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్, రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్, అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ మీరు అబ్జెక్షన్ చేయాలనుకుంటే అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు ఏ క్వశ్చన్కి అయితే అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో దాన్ని అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గత టెట్ టైంలో ఏ విధంగా కీ అబ్జెక్షన్ పెట్టారనేది అందరికీ ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే మీరు చేసుకోవచ్చు. ఫర్దర్గా కీ అబ్జెక్షన్కి సంబంధించి మరింత సమాచారం కావాలంటే సెపరేట్గా కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా ఒక డెమో కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఓవరాల్గా అందరికీ సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, అందరికీ సంబంధించిన తాత్కాలిక కీలు అనేవి జూలై 1st వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూలై 1st వీక్లో మిగిలిన అన్ని ఎగ్జామ్స్ కూడా పూర్తయితాయి కాబట్టి జూలై 1st వీక్లో మిగిలిన అన్నింటి పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, కీలు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.